నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో శ్రీ కాశీ విశ్వనాథ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 17వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం ఆలయంలో గణపతి పూజ, స్వస్తి వాచకము, రక్షాబంధనము, అఖండ దీపారాధన, దేవతా అభిషేకము అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ పురోహితులు రాజశేఖర్ సంతోష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వనాథ ఆంజనేయ స్వామి 17వ వార్షికోత్సవంలో గ్రామ పెద్దలు అందే శకుంతలాదేవి, ప్రతాప్ రెడ్డి గ్రామస్తుల సహకారంతో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ స్వామి వారి కృపతో గ్రామ మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీడి పెద్దనారా గౌడ్, సత్యనారాయణ గౌడ్, కుంట యాదగిరి నరసింహులు, జీడి చిన్న నారా గౌడ్, రామచంద్రం నాయక్, విఠల్ నాయక్, దేవి, రామస్వామి గౌడ్, శ్రీశైలం, కనకరాజు, మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అందరి భక్తుల యొక్క సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క మహత్కారమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా కలిసి జయప్రదం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుడు కొలువైనటువంటి కాశీ మహానగరానికి సమానమైనటువంటి యొక్క కాశీపురంలో ఆ విశ్వేశ్వరుడు విశాలాక్షి అనుగ్రహం చేత, చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనగా ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఇంకాస్త అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాభావుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.